దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు 4 భాగంలో మనం ఉన్నాము. ఈ మొదటి యోహాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాము. ఈ యొక్క శిష్యుడైన యోహాను తను ఎన్నో విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలు క్రీస్తును నమ్ముకున్న వారికి ఉపదేశిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. వాళ్ళ జీవితాలను ఎలా కట్టుకోవాలనో ఈ పత్రికలో రాస్తూ నడిపిస్తున్నాడు. ఈ దినము మనము ధ్యానించే అంశము జయించు వారిగా మనం ఉండాలి. యోహాన్ భక్తుడు ఏ రీతిగా మనం జయించేటట్టుగా మనం ఉండాలనో ఈ పత్రికలో చాలా స్పష్టంగా తను రాస్తూ మనకు బోధ చేసి ఉంచున్నాడు. ఈ 4 భాగంలోనికి మనము వెళ్దాం. 4 భాగంలోనికి మనం వెళ్ళక ముందు ఒకసారి మనము గత వారంలో ఏమేమి చూసుకున్నామో ఒకసారి రీక్యాప్ చేస్తాము. తిరిగి నెంబర్ వేసుకుందాం. గత వారంలో మనం ధ్యానించిన అంశము దావా, అంటే క్లెయిమ్ చేయడం. నువ్వు నిజంగా ఒక క్రైస్తవుడు అయితే, దేవునితో సంబంధం ఉన్నట్లయితే, విశ్వాసివైతే, చాలా మటుకు మనం మాట్లాడతాం కదా. అదే రీతిగా యోహాన్ భక్తుడు కూడా ఈ 5 రకాలుగా అటువంటి ప్రశ్నను పత్రిక చదువుతున్న వారందరికి కూడా ఆ 5 ప్రశ్నలు వేస్తూ వాళ్ళకు ఉపదేశించినట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ దేవునితో సహవాసం ఉన్నట్లయితే అనే విషయాన్ని మొట్టమొదటిగా మనము చూసుకున్నాము. దాని తర్వాత పాపము నాలో లేదు అని ఎవరైనా చెప్పినట్లయితే, దావా చేసినట్లయితే ఆ విషయాన్ని మనం చూసుకున్నాము. ఎవరైనా కానీ నేను వెలుగులో ఉన్నాను అని చెప్పినట్లయితే అనే విషయాన్ని మనం చూసుకున్నాము. ఆయనలో మేము జీవిస్తున్నాము అని ఎవరైనా దావా చేసినట్లయితే, ఐదోది దేవుని ప్రేమలో ఉన్నాము అని ఎవరైనా క్లెయిమ్ చేసినట్లయితే, దావా చేసినట్లయితే, ఒక్కొక్క ఆ యొక్క ఆ ప్రశ్నలకు ఆయన చాలా ప్రత్యేకంగా బోధిస్తూ అనేక విషయాలు బయలుపరిచిన విషయాలు మనము చూసుకున్నాము. మరలా దాంట్లోకి మనము వెళ్ళడం లేదు. కానీ మనం ప్రశ్న వేసుకోవాలి, నిజంగా దేవునితో మనకు సహవాసం ఉందా? నిజంగా పాపం లేని వారంగా మనము చెప్పుకుంటున్నామా? లేకపోతే ఆ పాపంతో సరిగా వ్యవహరిస్తున్నామా? వెలుగులో ఉన్నామా? ఆయనలో జీవిస్తున్నామా? ఆయన ప్రేమలో కట్టబడుతున్నామా? ఆ వాక్యాలన్నీ కూడా ఒకసారి తిరిగి గత గతం యొక్క సెషన్లో ఒకవేళ మనం చూసుకున్నట్లయితే వాటన్నిటిని మనము అర్థం చేసుకోగలము. తిరిగి నేను రిపీట్ చేయను. మనకు కేవలం ఒక అండర్స్టాండింగ్ కోసము లాస్ట్ వీక్ ఏమేమి కవర్ చేసినామో ఆ విషయాలు మాత్రమే మీకు చెప్తుంటున్నాను. ఈ లాస్ట్ వీక్లో మనం చెప్పిన ఈ ఈ రెండో పాయింట్ మనం చూసుకున్నట్లయితే గమనించండి. ఇఫ్ యూ క్లెయిమ్ టు బి వితౌట్ సిన్, మీరు పాపము లేని వారు వలె, ఒకవేళ పాపం లేదని మీరు క్లెయిమ్ చేసినట్లయితే అనే విషయాన్ని మనము ఆలోచన చేసుకున్నట్లయితే, ఒక రకంగా పాపమును ఎలా జయించాలనో ఈ యోహాన్ భక్తుడు మనకు నేర్పించినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి యోహాను 2వ అధ్యాయము మొదటి 2 వచనాలలో మనం గతంలో ఏం చూసుకున్నామంటే, మీరు ఎవరు కూడా పాపం చేయకూడదు అని నేను రాయిచున్నాను అని సెలవిస్తున్నాడు. అంటే చాలా ఎక్స్టెన్సివ్గా ఈ పాపం అనే సబ్జెక్ట్ ని యోహాన్ భక్తుడు డీల్ చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. అంటే ఒకవేళ పాపం చేసినట్లయితే యేసు క్రీస్తు అనే ఉత్తరవాది మనకు తండ్రి పక్షంన ఆ ఉన్నాడు, డిఫెండ్ చేయడానికి మనకు క్రీస్తు ఉన్నాడు అనే నిరీక్షణ ఇస్తూ రాసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఎలా జయించాల పాపమును, పాపంతో ఎలా సంబంధము ఉండకూడదు, ఎలా పరిశుద్ధంగా మనం ఉండాలి. మొదటి యోహాను 3వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 9వ వచనం వరకు ఏ విషయాలు మనము అక్కడ నేర్చుకున్నామంటే, గతంలో యేసుక్రీస్తు రాబోతున్నాడు, యేసుక్రీస్తు ఆయన వచ్చినప్పుడు మనం కూడా యేసుక్రీస్తు వలె ఉండబోతున్నాము. ఈ నిరీక్షణ కలిగిన వాడంటే యేసు వస్తాడు, మనం ఎత్తబడతాము, మహిమ శరీరాలతో ఎత్తబడతాము. క్రీస్తు ఎలాగున్నాడో మనం కూడా క్రీస్తు వలె మార్చబడతాము. గనుక అటువంటి నిరీక్షణ కలిగిన వాడు ఆయన ఎలా పరిశుద్ధంగా ఉన్నాడో
తాము వీరు కూడా ఆ నిరీక్షణ కలిగిన వారు అపవిత్రంగా ఉండరు, అపవిత్రంగా బ్రతకరు, కానీ తాము పవిత్రపరచుకొని శుద్ధంగా లేకపోతే పరిశుద్ధంగా వారు బ్రతుకుతారనే విషయము తను తెలియజేస్తున్నాడు. ప్రజెంట్ కంటిన్యూస్ అన్నమాట. అంటే తాము కడుక్కుంటూ పరిశుద్ధపరుచుకుంటూ ఉంటారు, ఎలా పడితే అలా వాళ్ళు బ్రతకరు. అంటే ఇటువంటి నిరీక్షణ కలిగిన వారు. ఇంకొక రకంగా చూసుకోవాలంటే ఈ నిరీక్షణ లేకుండా కూడా చలామణి క్రైస్తవులు ఉంటారు. వాళ్ళు కార్యక్రమాలలో పాలు పొందుతూ ఉంటారు, సంఘ ఆరాధనలో కూడా మనకు కనబడుతూ ఉంటారు, ప్రోగ్రామ్స్ లో కూడా కనబడుతుంది, కానీ వాళ్ళకి నిరీక్షణ లేదు. ఆయన వస్తాడు, తీసుకొని వెళ్తాడు, నేను సిద్ధంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, నా జీవితాన్ని కడుక్కోవాలనే నిరీక్షణ లేని వారు తాము పవిత్రపరచుకోరు. దేవుని భయము లేక ఇష్టం వచ్చినట్టుగా అపవిత్రంగా బ్రతుకుతారు. అందుకోసం ప్రకటన గ్రంథంలో చివరిలో మనం చూస్తాము, పరిశుద్ధంగా ఉన్నవాడు పరిశుద్ధంగా ఉండనివుడి, అపవిత్రంగా ఉన్నవాడు ఇంకా అపవిత్రంగా ఉండని అని దేవుడు అక్కడ బతిమలాడినట్లుగా మనమేమి చూడట్లేదు. కానీ నేను తిరిగి వస్తున్నాను, నేను త్వరగా వస్తున్నాననే మాటలు అక్కడ తెలియజేసినట్లుగా మనము చూస్తున్నాం. ఇదే ఆ ఆ వచనంలో, అంటే 1 యోహాను 3వ అధ్యాయము 2వ వచనం 9వ వచనం వరకు ఇంకేం చూసుకున్నామంటే, దేవుని యొక్క మాటలను ధిక్కరించి బ్రతకడమే పాపము, అదొక ఫ్యాక్ట్ గా మనము చూసుకున్నాము. దాని తర్వాత ఆయనలో బ్రతుకుతున్నవాడు పాపంలో కొనసాగడు. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. అంటే ఎలా మనం పాపంతో వ్యవహరించాలో, పాపం ఎలా జయించాలనో యోహాన్ భక్తుడు చాలా స్పష్టంగా విశ్వాసులకు పత్రికలు నేర్పిస్తున్నాడు. నిజంగా ఆయనలో బ్రతికేవాడు, నిజంగా ఆయనతో సంబంధం కలిగిన వాడు పాపంలో కొనసాగడు. దేవుని బిడ్డలారా, ఏ పాపం కోసమైతే క్రీస్తు వెళ్ళపెట్టినాడో, మరణించినాడో, బలి అయినాడో, ఆ పాపంలో వాళ్ళు కొనసాగరు. పాపమును జయించువారుగా వాళ్ళు ఉంటారు. పాపం చేయరు అని చెప్పట్లేదు, కానీ పాపంలో వాళ్ళు కొనసాగరు, అడ్వాంటేజ్ తీసుకోరు, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతకరు అని సెలవిస్తున్నాడు. తర్వాత ద వన్ హూ కంటిన్యూస్ టు సిన్, ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ పాపంలో కొనసాగేవాడు ఆయనను ఎరిగినవాడు కాదు, నిజంగా ఆయనని ఎరిగినవాడు కాదు, తెలుసుకున్నవాడు కాదు అంటున్నాడు. నిజంగా దేవుడిని ఎరిగినవాడు ఏం చేస్తాడండి? పాపంలో కొనసాగడు. తర్వాత పాపంలో కొనసాగేవాడు, పాపంలో ఉన్నవాడు ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన సాతాను సంబంధికుడు. హీ హూ ఈస్ సిన్ఫుల్, అంటే పాపంలో బ్రతుకుతూ, పాపంలో కొనసాగుతూ, పాపపు బ్రతుకుతున్నవాడు దేవునికి చెందినవాడుగా, దేవునికి చెందిన వ్యక్తి కాదు. ఆ వ్యక్తి సాతాన్ సంబంధుడు అని సెలవిస్తా ఉంటున్నాడు. తర్వాత దేవుళ్ళు పుట్టినవాడు. ఇవన్నీ విషయాలు ఈ పత్రికలోనే మనం చూసినాము. ఇదే వచనంలో 1 యోహాను 3వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 9వ వచనం వరకు అన్ని పాయింట్స్ ని మనం హైలైట్ చేసినాం కదా. ద వన్ హూ ఇస్ బోర్న్ ఆఫ్ గాడ్, దేవుళ్ళు జన్మించిన వాడు పాపంలో కొనసాగడు. ఎందుకంటే ఆయన దేవుళ్ళు పుట్టి ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క బీజము తనలో ఉంది కాబట్టి, దేవుని బిడ్డలారా, అటువంటి వ్యక్తి పాపంలో కొనసాగడు. సో ఎలా పాపంను జయించాలి అనే విషయము చాలా ఎక్స్టెన్సివ్గా లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసినాం. మనం పాపంలో జయించడమే కాదు, కానీ పాపంలో ఉన్న సహోదరుని కూడా మనం వదిలిపెట్టదు. మన విశ్వాసులు ఎవరైనా పాపంలో ఉన్నట్లయితే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు వాళ్ళకు జీవం ఇస్తాడని 1 యోహాను 5వ అధ్యాయము 16 నుంచి 19 వరకు మనము చూసుకున్నాము. అదే కాకుండా పాపము మరణంలోనికి తీసుకొని వెళ్ళని పాపము మనం ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి జీవం ఇస్తాడు. కానీ మరణంలోనికి తీసుకెళ్లే పాపము అంటే, ఏ విశ్వాసం అయితే పెట్టి క్రీస్తులోకి వచ్చినారో, సువార్త విని క్రీస్తుని అంగీకరించినారో, క్రీస్తును తృణీకరించి క్రీస్తుని విడిచిపెట్టి ఇంకా నమ్మకుండా
ఆయననే నిజమైన దేవుడని ఒప్పుకోకుండా మరలిన వారు, తిరిగిన వారు, వాళ్ళకి మీదట వాళ్ళ జీవము ఉండదు. వాళ్ళు మరణంలోనికే వాళ్ళు ఆ ఏమంటారంటే దే హావ్ చోజన్ టు బీ ఇన్ డెత్. వాళ్ళు మరణంలో ఉండడానికే వారు నిర్ణయం తీసుకొని అడ్డు తొలగినారు గనుక వాళ్ళకి ప్రార్థన చేస్తే దేవుడు జీవం ఇస్తాడు అని లేదు. వాళ్ళకు వాళ్ళే పశ్చాత్తాపం పడితేనే తప్ప వాళ్ళకు తిరిగి నిరీక్షణ లేదు అనే సంగతిని అక్కడ మాట్లాడినట్లుగా మనము చూస్తా ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనము ధ్యానం చేసినాము. 10వ అధ్యాయంలో 26వ వచనం నుంచి 39వ వచనం వరకు బుద్ధిపూర్వకంగా కావలసుకొని పాపం చేసినట్లయితే, అంటే బుద్ధిపూర్వకంగా క్రీస్తును వదిలిపెట్టినట్లయితే, క్రీస్తు మార్గంను విడిచిపెట్టినట్లయితే, క్రీస్తును వదిలేసినట్లయితే ఇక పాపపు బలి ఇక మీదట ఉండదు. మనం క్రీస్తు యొక్క రక్తాన్ని అపవిత్రంగా ఇచ్చిన వారం అవుతాము. అదే కాకుండా పరిశుద్ధాత్మను మనము దూషించిన వారంగానో లేకపోతే ఇన్సల్ట్ చేసిన వారంగా, అవమానించిన వారంగా మనము అవుతాము. ఇంకా జీవం కలిగిన దేవుని చేతిలో పడడము ఎంతో భయంకరము. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ విశ్వాసులకు రాస్తూ పాపంతో ఎలా వ్యవహరించాలి, పాపంను ఎలా జయించాలి, ఎలా పరిశుద్ధంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ రాసినట్లుగా మనం ఆల్రెడీ లాస్ట్ వీక్లో మనము చూసుకున్నాం. సో ఈ వారము మనము ఇంకా కొద్దిగా లోతుగా మనము వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. కేవలము పాపంని జయించడమే కాదు కానీ సాతాను తీసుకొని వస్తున్న సిద్ధాంతాలు, అబద్ధాలని ఆ యొక్క చెడ్డవాడు అయిన సాతాను ఎలా జయించాలి, వాని అబద్ధాలను ఎలా జయించాలి, ఆ సిద్ధాంతాలను ఎలా జయించాలి, ఆ నమ్మకాలను ఎలా జయించాలనో మనము కొద్దిగా లోతుగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ విషయాలు యోహాన్ భక్తుడే ఈ యొక్క పత్రికలో రాసినట్లుగా మనము చూస్తున్నాం. మొదటి యోహాన్, దయచేసి బైబిల్ తీయండి. 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మనము చూద్దాం. ఇక్కడ ఈ ఈ 12వ వచనం నుంచి 14వ వచనం వరకు కొన్ని రీతులుగా ఆయన సంబోధించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. నా పిల్లలారా అంటాడు, తండ్రులారా అంటాడు, తర్వాత యవనస్తులారా అని చాలా రిపీటెడ్గా మాట్లాడుతున్నాడు. అంటే నా పిల్లలారా అంటే కేవలం పిల్లలతో మాట్లాడినట్లే కాదు, నా తండ్రులారా అంటే తండ్రులతోనే మాట్లాడినట్లు కాదు, యవనస్తులారా అంటే యవనస్తులతో మాట్లాడినట్లు కాదు, కానీ ఏదైతే సత్యము ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తుండో అట్లా ఒక దగ్గర ఏమో పిల్లలారా అని వాడుతున్నాడు, ఒక దగ్గర ఏమో ఫాదర్స్ అని వాడుతున్నాడు, ఒక దగ్గర యంగ్ మెన్ అని వాడుతున్నాడు. గనుక ఇవి వాళ్ళకు సపరేట్గా సంబోధించిన సిద్ధాంతాలు కానీ సత్యాలు కావివి. ఇవి ఆ యొక్క డిఫరెంట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. వాళ్ళు అంటే ఒకటే సత్యాన్ని ఒకటే క్రౌడ్కి నేర్పిస్తున్నాడు, కానీ అక్కడ నా పిల్లలారా అని వాడుతున్నాడు, ఫాదర్స్ అంటే తండ్రులారా అని వాడుతున్నాడు, యవనస్తులారా అని వాడుతున్నాడు. కాబట్టి దాన్ని విడదీసి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకు అర్థం కాదు. కానీ ఈ 12వ వచనం నుంచి 14వ వచనం వరకు ఒక్కరినే సంబోధిస్తున్నాడు, క్రైస్తవులే సంబోధిస్తున్నాడు, కానీ సంబోధించడం పిల్లలారా అని వాడుతున్నాడు, తండ్రులారా అని వాడుతున్నారు, యవనస్తులారా అని వాడుతున్నాడు. అంటే అట్లా జస్ట్ మార్పు చేసుకుంటూ ఏదైతే చెప్పాలనో అదే చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ కొన్ని పాయింట్స్ మనము చూస్తున్నాం. దీంట్లో ఉన్న సారాంశం ఏంటిదంటే నా పిల్లలారా అని స్టార్ట్ చేసినాడు. దాని తర్వాత మీ పాపాలు ఆయన నామంలో క్షమించబడ్డాయి. తర్వాత తండ్రులారా మీరు మొదటి నుంచి ఆయనని ఎరిగిన వాళ్ళు, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. మరలా నా పిల్లలారా మీరు తండ్రిని ఎరిగిన వారు. తర్వాత తండ్రులారా మీరు ఆయనని మొదటి నుంచే ఉన్నవాడిని ఎరిగిన వారు. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నివసించుతున్నది కనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈ పదాలన్నీ కూడా పిల్లలారా, తండ్రులారా, యవనస్తులారా అవి రిపీటెడ్గా జస్ట్ అట్లా అడ్రస్ చేయడానికి వాడబడినాయి. కానీ దీంట్లో ఒకవేళ మనము సమ్మరీ మనం చూసుకున్నట్లయితే, కీ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే మొదటిదిగా మనము గ్రహించేది ఏంటంటే మీ పాపాలు క్షమించబడ్డాయి. ఎందు మూలంగా క్షమించబడ్డాయి అంటే ఆయన నామమును బట్టి క్షమించబడ్డాయి. ఎవరి నామం బట్టి మన పాపాలు క్షమించబడ్డాయి? ఎవరు మన పాపాలని మోసినారు? యేసు అనే పేరు కూడా
పెట్టబడినప్పుడు ఆయన పుట్టడానికి ముందు యేసు అని పేరు ఎందుకు పెట్టమని చెప్పినట్టు ఆయన తన ప్రజలను మరి పాపం నుంచి ఆయన విడిపించును. ఆయన నామము అన్ని నామముల కంటే హెచ్చింపుగా, ఉన్నతంగా, గొప్పగా హెచ్చించబడింది గనుక ఆయన నామంలో మనకేం కలిగింది? దేవుని బిడ్డలారా, పాప క్షమాపణ కలిగింది. ఒకవేళ పాప క్షమాపణ ఒకవేళ మనకు లేనట్లయితే మనం ఎప్పుడో దేవుని ఉగ్రత పాలై నాశనం అవేవారము. ఒకవేళ క్షమాపణ లేనట్లయితే నిత్యము మండుచున్న అగ్నిలో రెండో మరణం అని రాయబడింది ప్రకటన గ్రంథంలో. అక్కడ మనము ఏయబడవలసిన ప్రజలము. కానీ దేవుడు మనల్ని ఆయన కుమారుని యొక్క నామంలో, క్రీస్తు యొక్క నామంలో ఆయన మన పాపములను క్షమించి ఉన్నాడు. ఇట్ హాస్ ఆల్రెడీ బీన్ ఫర్ గివెన్. అది జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళకి. మీ పాపాలు ఆయన నామం బట్టి క్షమించబడ్డాయి. తర్వాత రెండో పాయింట్, చాలా కీ పాయింట్ ఏం తీసుకొని వస్తున్నాడంటే, ముందు నుంచి ఆది నుంచి ఉన్న దేవుడిని, ఆయన స్వభావమును, ఆయన గుణమును మీరు ముందు నుంచి ఉన్న దేవుడిని మీరు ఎరిగిన వారు. ఏ దేవుడైతే మీకు ప్రత్యక్షపరచబడ్డాడో మీరు ఎరిగిన వాళ్ళు. యు నో అబౌట్ దిస్ గాడ్. మీరు తెలుసుకున్నవారు. ఆది నుంచి ఉన్న సత్యమైన దేవుడు, ఆది నుంచి ఉన్న నిజ దేవుడు, ఆది నుంచి ఉన్న సృష్టికర్త దేవుడు, ఆది నుంచి ఉన్న సత్యమైన దేవుడు, ఆయన గుణగణాలను ఆయనను మీరు ఎరిగిన వాళ్ళు, మీరు తెలుసుకున్నవారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది తర్వాత మీకు అర్థమవుతుంది నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. యూ హ్యావ్ నోన్ హిమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ బీన్ ఫర్ గివెన్ ఇన్ హిమ్. ఆయన నామం బట్టి క్షమించబడ్డారు. రెండోది, ఆయనను మీరు ఎరిగిన వాళ్ళు. యు హ్యావ్ నోన్ హిమ్ పర్సనల్లీ. ముందు నుంచి ఉన్న వ్యక్తి, ఆయన గురించిన జ్ఞానం కలిగిన వారు, వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం కలిగిన వారు, ఆయనను ఎరిగిన వారు అని చెప్తున్నారు. మూడోది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఎందుకంటే మీలో దేవుని వాక్యము నివసించుచున్నది. మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ మూడు విషయాలు మీరు గమనించండి. మీరు క్షమాపణ ద్వారా క్రీస్తు బిడ్డలుగా దేవునికి రాజ్యంలో, దేవుని రాజ్యంలో వారసులుగా, ఆయన కుటుంబస్తులుగా చేయబడ్డారు. దేవుడిని మీరు ఎరిగిన వారు, సత్యవంతుడైన దేవుడిని, తండ్రి అయిన దేవుడిని, కుమారునైన దేవుడిని, పరిశుద్ధాత్మన దేవుడిని మీరు ఎరిగిన వారు. ఆది నుంచి ఉన్న త్రిత్వంలో ఏకత్వం కలిగిన దేవుడిని మీరు ఎరిగిన వారు. కానీ మూడో పాయింట్కి వచ్చేపాటికి, మీరు దుష్టుని ఎదిరించి ఉన్నారు. ఎందుకంటే ఏ వాక్యమును బట్టి అయితే, ఏ సత్యమును బట్టి అయితే మీకు సువార్త అందించబడిందో, ఆ సువార్తలో దేవుని యొక్క నీతి ప్రత్యక్షపరచబడిందో, ఆ సువార్త ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయో, ఎప్పుడైతే మనం విని క్రీస్తు యొక్క సువార్త విని మన పాపాలు ఒప్పుకొని మనము దేవునికి దగ్గరగా అయినామో, దేవుని బిడ్డలుగా చేర్చబడ్డాము, అప్పుడు మనము దేవుని బిడ్డలుగా చేయబడ్డాము, దేవునితో సంబంధం కలిగి ఉన్నాము, దేవుని గురించిన జ్ఞానం మనం సంపాదించుకున్నాము, తండ్రి అయిన దేవుని గురించి తెలుసుకున్నాము, కుమారుని గురించి తెలుసుకున్నాము, పరిశుద్ధాత్మ గురించి తెలుసుకున్నాము. ఈ త్రిత్వంలో ఏకత్వం కలిగిన దేవుడు ఆది నుంచి ఉన్నవాడిని మనం ఎరిగి ఉన్నాము. తర్వాత అదే వాక్యము ద్వారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఏ వాక్యమైతే దేవుని గురించిన సత్యాలు మనకు తెలియజేసినదో, దేవుడు ఎవరు, దేవుడు త్రిత్వంలో ఏకత్వం కలిగిన వాడని ఏ రీతిగా అయితే సత్యాన్ని తెలుసుకున్నామో, ఆ తండ్రి అయిన దేవుడు కుమారునైన యేసుక్రీస్తుని లోకంలో ఎలా పంపించినాడో మనం తెలుసుకున్నామో, ఏ రీతిగా పరిశుద్ధాత్మను దేవుడు తన బిడ్డలకు ఇచ్చినాడని ఇవన్నీ మనం తెలుసుకున్నామో, దేవుని బిడ్డలారా, ఆ వాక్యము, ఆ సత్యము ఏం చేస్తుంది తెలుసా? దుష్టుని జయించేటట్టుగా చేస్తా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ వాక్యం అయితే దేవుని పరిచయం చేస్తా ఉందో, దేవుని బిడ్డలారా, సాతాను కూడా వాని యొక్క సిద్ధాంతాల్ని మనకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు.
నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు, మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, మనల్ని పడవేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏ విశ్వాసం చేత అయితే మనం రక్షించబడ్డామో, ఏ విశ్వాసం చేత అయితే దేవుని బిడ్డలుగా చేయబడ్డామో, తిరిగి ఆ యొక్క విశ్వాస భ్రష్టులై వాడిని వెంబడించేటట్టుగా వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క బిడ్డలు, దేవునిలో జన్మించిన వారు, దేవుని వాక్యం బట్టి జన్మించిన వారు, దేవుని యొక్క గుణగణాలను, దేవుడు ఎవరో దేవుని వాక్యం బట్టి ఎరిగిన వాళ్ళు దుష్టుని జయిస్తారు, దుష్టుని యొక్క సిద్ధాంతాన్ని జయిస్తారు. దుష్టుని యొక్క నమ్మకము, వాడు ఎటువంటి డాక్ట్రిన్స్ ని, సిద్ధాంతాన్ని పట్టుకొని వస్తాడో, నమ్మకాల్ని పట్టుకొని వస్తాడో, దాన్ని ఎలా జయిస్తారంట? దేవుళ్ళు జన్మించిన వారు దేవుడిని తన వాక్యం ద్వారా ఎలా తెలుసుకున్నారో, ఆ వాక్యం బట్టి స్థిరంగా ఉండడం ద్వారా, ఆ వాక్యంని హృదయంలో దాచుకోవడం ద్వారా, ఆ దేవుడిని ఎలా తెలుసుకున్నారో వాక్యం ద్వారా దాన్ని గట్టిగా పట్టుకోవడం ద్వారా వాళ్ళు దుష్టుని జయించి ఉన్నారు, జయిస్తారని ఇక్కడ యోహాన్ భక్తుడు సెలవిస్తున్నాడు. ఒక్కసారి సాతాను ఎటువంటి వాడు, ఒకసారి యోహాన్ సువార్త 8వ అధ్యాయానికి మనము వెళ్దాము. ఇక్కడ 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూసుకోక ముందు ఈ యొక్క సందర్భాన్ని మనం గమనించినట్లయితే, క్రీస్తు ఆ యొక్క పరిసయ్యులతోటి ఆయన సంభాషణ చేస్తా ఉన్నాడు. వీళ్ళు చాలా గర్వపడతా, అబ్రహాముకు చెందిన వాళ్ళము, మాకు తండ్రి ఒక్కడే. అయితే యేసు ప్రభు అంటున్నాడు, ఒకవేళ తండ్రిని మీరు సమ్మానించినట్లయితే ఆ తండ్రి నన్ను పంపించినాడు, కానీ నన్ను మాత్రం మీరు అంగీకరించట్లేదు. మళ్ళీ తిరిగి అంటాడు, నన్ను అంగీకరించని వాడు తండ్రిని అంగీకరించిన వాడు కాదు అని చెప్తూ సంబోధిస్తూ, మీరు ఆ తండ్రికి చెందిన వారు కాదు. ఈ 44వ వచనం చూడండి. యు డోంట్ బిలాంగ్ టు యువర్ ఫాదర్, యు బిలాంగ్ టు యువర్ ఫాదర్. ఆ తండ్రికి చెందిన వారు కాదు, ఆ సృష్టికర్త అయిన తండ్రికి చెందిన వాడు మీరు కాదు, కానీ మీరు వేరే తండ్రికి చెందిన వారు, సాతాను అనే తండ్రికి మీరు చెందినవారు. ఆయన కోరికలను మీరు నెరవేర్చువారు. సాతాను ముందు నుంచే వాడు హంతకుడు, సత్యమును బట్టి ఉన్నవాడు కాదు, సత్యము వాని యందు లేదు. వాడు అబద్ధాలు మాట్లాడినప్పుడు, అంటే మనకు మాతృభాష అంటాం కదా, మదర్ టంగ్ అంటాం కదా, వాడి నేటివ్ భాష ఏది కూడా మాట్లాడలేడు. అబద్ధికుడు, అబద్ధికులకు తండ్రి వాడు. సరే ఆలోచన చేయండి, సాతాను వాని యొక్క దాడి ఎలా చేస్తాడంటే, దేవుడు ఏ సత్యాలైతే మనకు బయలుపరుస్తున్నాడో ఆ యొక్క సత్యమును పాడు చేసి అబద్ధాల ద్వారా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏ విషయాలైతే దేవుడు తన గురించి ఆయన బయలుపరుచుకున్నాడో, తన రాజ్యం గురించి బయలుపరిచినాడో, రక్షణ మార్గమును బయలుపరిచినాడో, ఏ వాగ్దానాలైతే దేవుని బిడ్డలకు దేవుడు బయలుపరిచినాడో, వాక్యంలో ఏ సత్యంలో అయితే ఆ యొక్క బిడ్డలు తెలుసుకొని ఆ యొక్క సత్యమందు స్థిరంగా ఉండాలని, వాటన్నిటిని కూడా అనుభవించే అనుభవ జ్ఞానం వాళ్ళు కలిగి ఉండాలని తండ్రి కోరుతున్నాడు. కానీ సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే, వాడు అబద్ధమును తెచ్చి ఏ సత్యంలో అయితే మనం నిలబడ్డామో ఆ యొక్క సత్యం నుంచి తొలగిపోయేటట్టుగా వాడు ప్రయత్నం చేస్తాడు. ఏ సువార్త అయితే మన రక్షణలోకి నడిపించిందో వాడు భిన్నమైన సువార్తను పట్టుకొని వస్తాడు, వేరే సువార్తను పట్టుకొని వస్తాడు, వేరే సిద్ధాంతాలు పట్టుకొస్తాడు. ఎందుకు అంటే మనము ఆ యొక్క సత్యం నుంచి తొలగిపోవాలని, అబద్ధాన్ని అంగీకరించాలని. అందుకోసమే గలతీలకు రాస్తూ పత్రికలో పౌలు అంటాడు, నేను ఎంతో చక్కగా మీకు క్రీస్తు యొక్క సువార్తను మీకు ప్రకటించినాను. ఒక చిత్రకారుడు ఏ రీతిగా అయితే ఆర్ట్ చేస్తాడో అట్లా క్రీస్తును మీకు పరిచయం చేసి ఉన్నాను. కానీ మిమ్మల్ని ఎవరు అడ్డు తొలగించేసినారు, మార్గం తొలగించేసినారు, మరో బోధ వైపున మీరు తిరుగుతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, సాతాను ఏం చేసినాడు అంటే, ఏ యూదులైతే ఆ యొక్క క్రీస్తును అంగీకరించి రక్షించబడి పశ్చాత్తాపడి విశ్వాసం మూలంగా రక్షించబడ్డారో, కొంతమంది యూదులు బోధకులు వచ్చి ఏమని బోధ చేసినారంటే,
విశ్వాసం మూలంగానే కాదు రక్షణ, కృప మూలంగానే కాదు రక్షణ, ధర్మశాస్త్రం కూడా పాటించాలి, సున్నతి కూడా తీసుకోవాలి, క్రియలు కూడా చేయాలి రక్షణ పొందాలని వేరే సువార్త పట్టుకొని వచ్చినారు. అంటే ఇప్పుడు సువార్త ఆ యొక్క దేవుని యొక్క వరము, అంటే రక్షణ అనేది దేవుడు మనకు అనుగ్రహించే వరము. అది విశ్వాసం మూలంగా అది దేవునిచ్చే బహుమానమని అంత చక్కగా ప్రకటించబడితే సాతాను వేరే రకంగా మోసాన్ని తెచ్చినప్పుడు ఈ గలతీలకు రాసిన పత్రికలో ఏ యొక్క సంఘాలు అయితే ఉన్నాయో ఆ గలతీ ప్రాంతంలో వాళ్ళు మబ్బుపరచబడి బహుశా పౌలు చెప్పిందే సత్యం కాదు, వీళ్ళు చెప్పేదే సత్యం అని వాళ్ళు విశ్వాసం ద్వారా రక్షించబడే వాళ్ళు క్రియల మూలంగా మరలా తిరిగి పాత సిద్ధాంతానికి వెళ్ళిపోవడము, అబద్ధంలోనికి వెళ్ళిపోవడము అక్కడ మనము చూస్తా ఉన్నాం. సాతాను ఒక మనిషిని పడవేయడానికి వాడు వాడే పరికరం ఏంటిదంటే అబద్ధము, లైస్. అందుకోసమే సత్యం బట్టి బ్రతికే వాళ్ళే వెలుగులో ఉన్నవారు, అసత్యంను బట్టి బ్రతికేవారు, అబద్ధాలను బట్టి బ్రతికే వాళ్ళు చీకట్లో ఉన్నవారు అన్న సంగతిని మనమందరము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రియల్ క్యారెక్టర్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. సాతాను వాడు హంతకుడు, వాడు సత్యం లేదు, వాడిలో వాడు సత్యాన్ని బట్టి వాడు ఉండడు, వాడు నోరు తెరిస్తే వాడు భాష వాడు మాట్లాడతాడు, అది అబద్ధాల భాష, వాడు అబద్ధాలకు జనకుడు, అబద్ధుకులకు ఆయన తండ్రి, అబద్ధాలు ఆడే వాళ్ళకు ఆయన తండ్రి అని, అబద్ధము సత్యానికి విరుద్ధమైన అబద్ధానికి వీడు తండ్రి అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. దేవుడు బిడ్డలారా, మనము సాతాన్ యొక్క అబద్ధాలను అసత్యాలను మనం జయించాలి అంటే వాక్యపు అనుభవము ఎంతో అవసరం. బాగా వాక్యాన్ని మనం చదవాలి, వాక్యమును బాగా పఠించాలి, ధ్యానం చేయాలి, దేవుని యొక్క మార్గాలను నేర్చుకోవాలి, సత్యమును నేర్చుకోవాలి, దేవుడు ఎవరో నేర్చుకోవాలి, పరలోక మార్గం ఏంటిదో మనం నేర్చుకోవాలా. ఆ యొక్క సత్యమును బట్టి మనం బ్రతికినట్లయితే, ఆ సత్యమును బట్టి మనము కట్టబడినట్లయితే, ఆ యొక్క సత్యమును హోల్డ్ చేసినట్లయితే, పట్టుకున్నట్లయితే, గట్టిగా పట్టుకున్నట్లుగా మనం గట్టిగా సత్యాన్ని మనం పట్టుకొని బ్రతికినట్లయితే దుష్టుడు మనల్ని చేయలేడు. దుష్టుని మనం జయించిన వారుగా ఉంటాము, సత్యం బట్టి మనం జయించిన వారంగా ఉంటాము. అందుకోసమే యేసు ప్రభు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత దాని బిడ్డలారా సాతాను వచ్చి వాక్యాన్ని తప్పుగా చూపిస్తున్నప్పుడు, సగమే చూపిస్తున్నప్పుడు క్రీస్తు ఆయన జయించిన విధానము, ఆ లేఖనాల్లో ఉన్న సత్యమును మాట్లాడినప్పుడు సాతాను అక్కడ నిలబడలేకపోయినాడు. సాతానికి పట్టు ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? వాడు చెప్పే అబద్ధాలను మనము అంగీకరించినప్పుడు వానికి మన ఆలోచన పైన వాడికి పట్టు దొరుకుతుంది. పట్టు దొరికినప్పుడు ఆలోచన మన హృదయం వరకు పోతుంది, మన హృదయం నుంచి మన క్రియల వైపున పోతుంది, మన నడక వైపున పోతుంది. అప్పుడు మనము వెలుగు నుంచి చీకట్లోనికి నడిచిన వారం అవుతాం. చూడండి ఏ రీతిగా అక్కడ 2వ అధ్యాయంలో మనం చూసినాం కదా, నా పిల్లలారా, తండ్రులారా, యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు, ఎందుకంటే మీలో దేవుని వాక్యము నివసించుచున్నది. ఎవరి హృదయాలైతే దేవుని వాక్యము జాగ్రత్తగా పెట్టుకొని ఆ మాటలు బట్టి బ్రతుకుతారో వాళ్ళని దుష్టుడు మోసం చేయలేడు, వేరే సిద్ధాంతాలు తీసుకొచ్చి మోసం చేయలేడు. అందుకోసమే పౌలు కూడా కొరింథీయులకు రాస్తూ, ఏ క్రీస్తునైతే నేను ప్రకటిస్తున్నానో మీకు మీకు బహుశా కొన్నిసార్లు కష్టం అనిపించచ్చేమో, కానీ మరో క్రీస్తును బోధ చేస్తుంటే అట్లాంటి వారిని మీరు అంగీకరిస్తారు. అంటే మీరు గమనించండి, సాతాను ఏం చేస్తాడంటే వేరే రకమైన అబద్ధాన్ని తీసుకురావడానికి వాడు ప్రయత్నము చేస్తూ ఉంటాడు. కొన్ని వచనాలు మనం చూద్దాము. ఈ యోహాన్ భక్తుడే 2వ అధ్యాయంలో 18వ వచనం నుంచి 25వ వచనం వరకు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. కొన్ని చాలా స్పష్టంగా మీకు నేర్పిస్తాను, దయచేసి మీరు అందరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ అసత్యాన్ని ఎలా జయించాలి, ఆ అసత్యాన్ని తెచ్చే వాళ్ళు ఎవరు, సాతాను ఎలా పంపిస్తాడు వాళ్ళని, మనం ఎలా
జయించేటట్టుగా మనం ఉండాలి అనే విషయాలు ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడు. నా పిల్లలారా, ఇది చివరి గడి అని మీరు ఎరుగుదురు. అంత్యక్రీస్తు వస్తున్నాడు. ఇప్పటికే ఎంతో మంది అంత్యక్రీస్తులు వచ్చి ఉన్నారు. ఇది చివరి గడి అని మనం అందరము ఎరుగుదుము అని చెప్తూ కొందరు మన మధ్యలోనే ఉన్నారు, కానీ మనకు చెందినవారు కాదు. ఆ సాతానికి చెందినవారు, ఆ అంత్యక్రీస్తుకు చెందినవారు, ఆ సిద్ధాంతాలకు చెందినవారు గనుక మనతో పాటు వాళ్ళు లేరు. ఒకవేళ మనతో పాటు ఉన్నవారైతే, మనతో ఉండేవారు వెళ్ళిపోయినారు, ఎందుకంటే వాళ్ళు మనకు చెందినవారు కాదు అంటున్నారు. ఇప్పుడు 20వ వచనంలో ఏమంటున్నాడు? ఈ ఈ అంత్యక్రీస్తు వస్తున్నాడు. అనేక అంత్యక్రీస్తు లాంటి వారు వచ్చి ఉన్నారు. అంత్యక్రీస్తు యొక్క ఆత్మ పని చేస్తున్నదని వేరే దగ్గర కూడా మనం చూస్తాము. ఈ మాట్లాడుతూ ఏమంటున్నాడు 20వ వచనంలో చూడండి, మీకు దేవుని దగ్గర నుంచి ఒక అభిషేకము, ఆ పరిశుద్ధుని దగ్గర నుంచి అభిషేకం మీరు కలిగిన వారు, మీరు సత్యమును ఎరుగుదురు. ఏ సత్యం గురించి మాట్లాడుతున్నాడంటే, ఈ రక్షణ గురించిన సత్యము, క్రీస్తు గురించిన సత్యము, ఆ త్రిత్వంలో ఏకత్వం కలిగిన దేవుని గురించిన సత్యము, తండ్రి గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మ గురించి, ఆయన రాజ్యం గురించిన సత్యము మీరు ఎరుగుదురు. ఆ యొక్క సువార్త సత్యము మీరు ఎరుగుదురు. అర్థం చేసుకోండి, ఇక్కడ చాలా కాంటెక్స్ట్ ఏంటిదో అనేది మనం అర్థం కాకపోతే తర్వాత ఏం మాట్లాడుతుండో మనకు అర్థం కాదు. తర్వాత వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఐ డు నాట్ రైట్ టు యూ బికాస్ యూ డు నాట్ నో ద ట్రూత్. మీకు సత్యం తెలియదని నేను రాయట్లేదు, మీ సత్యం ఎరుగుదురు. ఏ అసత్యము, ఏ ఏ ఈ అబద్ధం కానీ సత్యంకు చెందినది కాదు. కానీ అబద్ధికుడు ఎవరు? ఇప్పుడు చూడండి మరలా, ఈ అబద్ధికుడు ఎవరు, లేకపోతే అబద్ధానికి చెందిన వారు ఎవరు? ఎవరు అంటే, ఏ సిద్ధాంతానికి చెందిన వారంటే వాళ్ళు క్రీస్తును తృణీకరించేవారు. ఎవరైతే క్రీస్తును తృణీకరిస్తారో, క్రీస్తే రక్షకుడు, ఏసే క్రీస్తు అని తృణీకరిస్తారో, అటువంటి వాడే ఈ అంత్యక్రీస్తుకు చెందినవాడు, సాతానికి చెందినవాడు. క్రీస్తు విరోధమైన ఆత్మ ఎవరిలో పనిచేస్తుందో వాళ్ళు ఏసే క్రీస్తు అని వారు ఒప్పుకోరు. వాళ్ళు తండ్రిని తృణీకరిస్తారు, కుమారుణ్ణి తృణీకరిస్తారు. గమనించండి, ఈ అబద్ధం ఎట్లా వస్తూ ఉంది? ఇప్పుడు ఇస్లాము మతాన్ని మీరు తీసుకున్నట్లయితే, ఇది అబ్రహాముకు సంబంధించిన మతమే అని వీళ్ళు చెప్తారు. వాళ్ళు క్రీస్తు అనే పదం వాడతారు. తండ్రి అని మనం పిలిచినప్పుడు వాళ్ళు అల్లా అని పిలుస్తారు. కానీ ఆ దేవుడు మన దేవుడు కాదు, ఆ క్రీస్తు మన క్రీస్తు కాదు. మీరు గమనించాలి, ఆ దేవుడు వేరు, అది సాతాను తీసుకొని వచ్చిన కొత్త సిద్ధాంతము. ఏసే క్రీస్తును తృణీకరించే మతం అది. యేసుక్రీస్తు శరీరధారిగా దేవుడై వచ్చిందని తృణీకరించే మతం అది. మీరు గమనించాలి, వాళ్ళు తండ్రి అని పిలువరు, తండ్రి అని సంబోధించరు. వాళ్ళ దేవుడు మన దేవుడు ఒకటి కాదు. సాతాను ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఆ క్రీస్తు గురించి మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఆయన సిల్వ పైన చనిపోలేదు, ఆయన మృతి పొందలేదు, ఆయన తిరిగి లేవలేదు, వాళ్ళ అల్లా తీసుకుని వెళ్ళిపోయినాడు అనేసి, క్రీస్తు లాంటి వాడే కనబడేవాడినే అక్కడ సిలువ వేసినారని అక్కడ వాళ్ళ సిద్ధాంతాలు చెప్తా. అంటే చూడండి, శరీరధారిగా దేవుడు తను తాను తగ్గించుకొని, రిక్తునిగా చేసుకొని, దాసుని స్వభావం ధరించుకొని, మన పాపాలని ఆయన మోసినాడు, మన శాపాలని మోసినాడు, రోగంను మోసినాడు, మన పక్షంన ఆయన శిక్షించబడ్డాడు, ఆయన చనిపోయినాడు, మరణమును రుచి చూసినాడు, మరణమును గెలిచినవాడు ఆయనే, మొదటివాడు కడపటివాడు ఆయనే. ఇగో నేను మృతి పొందిన వాడిని, తిరిగి మరణంను గెలిచిన వాడిని నేనే అని దేవుడు ప్రత్యక్షపరచుకుంటే, సాతాను ఏం చేస్తా ఉంటాడంటే అబద్ధమును తీసుకొని వస్తాడు. ఏసే క్రీస్తు కాదు, ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చిన శరీరధారి అయిన దేవుడు కాదు. లేకపోతే కొత్త సిద్ధాంతాలు ఎటువంటివి వస్తా ఉన్నాయంటే, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును సృష్టించినాడు, ఆది నుంచి త్రిత్వంలో ఏకత్వం కలిగిన వాడు, అనాది నుంచి ఉన్నవాడు అనువాడు కాదు. యెహోవా సాక్షులు ఆ రీతిగా ప్రకటిస్తారు. మార్మోన్స్ మన ఇంకొక గ్రూప్ వాళ్ళు, ఒకప్పుడు దేవుడు మనిషిగా ఉండే, ఆ మనిషి దేవుడిలాగా ప్రమోట్ అయిపోయేసి
దేవుళ్ళు అయిపోయినాడు, మీరు కూడా దేవుళ్ళు అవుతారు అని మార్మోన్ సిద్ధాంతము ప్రకటించేవారు ఉన్నారు. రకరకాలుగా మనం నమ్మిన సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ కొత్త సిద్ధాంతము సాతాను ఏం చేస్తున్నాడంటే అబద్ధమును అసత్యమును వాడు తీసుకొని వస్తున్నాడు. అందుకోసమే 23వ వచనం చూడండి, కుమారుడు తృణీకరించిన వాడు, కుమారుడు ఒప్పుకోని వాడు తండ్రిని కూడా కలిగిన వాడు కాదు అని చెప్తూ 24వ వచనంలో మీరు మొదటి నుంచి ఏ సత్యంనైతే మీరు విన్నారో ఆ యొక్క సత్యంలో నిలిచి ఉండుడి. మొదటి నుంచి ఏ సత్యమైతే సువార్త సత్యం విన్నారో, క్రీస్తు గురించి, దేవుని గురించి, ఆ యొక్క సత్యంలో మీరు నిలిచి ఉండుడి. అప్పుడు మీరు కుమారుల్లో ఉండగలుగుతారు, నిలిచి తండ్రిలో ఉండగలుగుతారు. ఆయన వాగ్దానం చేసింది ఏంటిది? నిత్య జీవంలో మీరు ఉంటారు, నిత్య జీవం కలిగిన వారుగా ఉంటారు. ఎవరైతే క్రీస్తును తృణీకరిస్తారో, తండ్రిని తృణీకరించినట్టుగా మనం చూస్తున్న వాళ్ళల్లో నిత్య జీవము లేదు. అటువంటి వారికి దేవుడు నిత్య జీవం ఇవ్వడు. గనుక దేవుని బిడ్డలారా, మనము ఏ సత్యమైతే మనం తెలుసుకున్నామో, మొదటి నుంచి విన్నామో, ఆ యొక్క సత్యంలో మనం జాగ్రత్తగా వాక్యపు సత్యంలో కట్టుకున్నట్లయితే మనం నిత్య జీవంను కలిగిన వారము, ఆ కుమారుని కలిగిన వారము, ఆ తండ్రిని కలిగిన వారము, పరిశుద్ధాత్మను కలిగిన వారు, త్రిత్వంలో ఏకత్వం కలిగిన దేవుణ్ణి మనం కలిగిన వారము. ఆ రీతిగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. గనుక సాతాను అది సత్యము కాదు అన్నట్టుగా అబద్ధాన్ని తీసుకొని వస్తాడు. నిత్య జీవం పొందుకోకుండా మోసం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకోసం ఇక్కడ యోహాన్ భక్తుడు అంటాడు, మీకు మరలా ఈ యొక్క సత్యాలు ఇతరులు బోధించవలసిన అవసరత మీరు ఎరిగిన వాళ్ళు, మీరు సత్యం తెలుసుకున్నవారు, మరలా అదే సువార్త మీకు చెప్పే అవసరత మీకు లేదు. మీరు అభిషేకం కలిగిన వారు, ఆ యొక్క అభిషేకము మీకు నేర్పిస్తుంది, అదే సత్యం అని నేర్పిస్తుంది. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. మీకు అభిషేకం కలిగి ఉన్నారు కనుక మీకు ఎవరు కూడా బోధించవలసిన అవసరత లేదు అనే మాటను తీసుకొని మాకు బోధకులు అవసరం లేదు, మాకు సేవకులు అవసరం లేదు, మాకు నేర్పించే వాళ్ళు అవసరం లేదని మాట్లాడే వాళ్ళు ఉంటారు. అక్కడ దాని గురించి మాట్లాడట్లేదు. అంటే సత్యమును ఆల్రెడీ మీరు తెలుసుకున్నారు, సువార్త మీరు తెలుసుకున్నారు, మరలా మరలా ఒకళ్ళు మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఏ ఆత్మనైతే మీరు దేవుని దగ్గర నుంచి పొందుకున్నారో, అభిషేకం పొందుకున్నారో, ఆ పరిశుద్ధాత్మడే మీకు ధృవీకరిస్తారు మీరు దేవుని బిడ్డలు అని సాక్ష్యం చెప్తా ఉంటాడు. మీకు మరలా చెప్పవలసిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, కొంతమంది అటువంటి వాక్యాలు తీసుకొని నాకు బోధకులు అవసరం లేదు, నాకు నాయకులు అవసరం లేదు అంటారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడే బోధకులు నియమించినాడు, అపోస్తులను నియమించినాడు, కాపర్లను నియమించినాడు, బోధకులను నియమించినాడు, సువార్థికులను నియమించినాడు, ప్రవక్తలు నియమించినాడు. ఇప్పుడు ఈయన పత్రిక రాస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? పత్రిక రాస్తూ బోధిస్తున్నాడు. మరలా మీకు ఎవరు బోధించవలసిన అవసరం లేదు అని ఆయననే కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నాడా? ఒకటి చెప్పి కాదని ఆయననే రుజువుపరుచుకుంటున్నాడా? కాదు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను బోధకుడినే, నా బోధ మీకు అవసరము, కానీ సువార్త విషయంలో మరలా మరలా అదే సత్యము ఇంకొకరు వచ్చి బోధించవలసిన అవసరత లేదు. మీరు ఎరిగిన వారు ఆ యొక్క సత్యంలో నిలిచి ఉండండి. 1 యోహాను 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూడండి. ఏమని నేర్పిస్తున్నాడు? ఏ రీతిగా అయితే పరిశుద్ధాత్ముడు ఉన్నాడో అదే రీతిగా అనేక దురాత్మలు కూడా ఈ లోకంలో ఉన్నాయి. గనుక నా స్నేహితులారా, ఈయన చాలా వృద్ధుడు గనుక నా పిల్లలారా, తండ్రులారా, యవనస్తులారా, స్నేహితులారా అనేక రీతిలుగా ఆయన సంబోధిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనము గ్రహించవలసింది ఏంటిదంటే, ఆయన ఎలా సంబోధిస్తున్నాడో కాదు, ఆయన ప్రేమను బట్టి ఎట్లా సంబోధిస్తున్నాడు, ఆయన వయసును బట్టి ఎట్లా సంబోధిస్తున్నాడు, ఆయన అనుభవం బట్టి ఆయన సంబోధిస్తున్నాడు. కానీ ఏమి సత్యాలు నేర్పిస్తున్నాడు, దాని మీద మనము మన దృష్టిని కేంద్రించాలా. డోంట్ బిలీవ్ ఎవ్రీ స్పిరిట్. ప్రతి ఆత్మను అంటే ప్రతి బోధను మీరు నమ్మకుడి, ప్రతి బోధను మీరు పరీక్షించండి. అవి దేవుని ఆత్మ ద్వారా వస్తున్నాయా, దురాత్మ తీసుకొని వస్తున్నాడా,
మీరు పరీక్ష చేసుకోండి, ఆ యొక్క బోధలను మీరు పరీక్ష చేయండి. ఎంతోమంది అబద్ధ బోధకులు, ప్రవక్తలు లోకంలోనికి వచ్చి ఉన్నారు. కానీ మనము దేవుని ఆత్మను, ఆత్మ చేత నడిపించబడుతున్న వారిని ఎలా మనం గ్రహించగలుగుతామంటే, ఏ బోధ అయితే ఏ అంటే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే బోధ, ఆ బోధ క్రీస్తును ఒప్పుకుంటుంది. ఆయన దేవుడు శరీరధారిగా వచ్చినాడు, ఆయన నిజమైన దేవుడు, తండ్రి మూలంగా వచ్చినాడు, తండ్రి పంపించినాడని దేవుని మూలంగా వచ్చే ఆత్మ ద్వారా వచ్చే బోధ అది. కానీ ఏ బోధ అయితే క్రీస్తు దేవుని దగ్గర నుంచి రాలేదు, ఆయన క్రీస్తు దేవుడు కాదు, తండ్రితో సంబంధం లేదు, తండ్రి సృష్టించినాడు, రకరకాల బోధ, ఆ బోధ దేవుని ఆత్మ ద్వారా వచ్చిన బోధ కాదు. సాతాను, ఆ యొక్క సాతాను క్రీస్తును విరోధించే ఆత్మ, సాతాను ఆత్మ నుంచి, అంతక్రీస్తు ఆత్మ నుంచి వచ్చే బోధ. అది మీరు ముందు నుంచే వింటూ ఉన్నారు. ఇప్పుడు మనము ఈ ప్రపంచంలో మనం చూసి ఆ వ్యతిరేకించే ఆత్మ, క్రీస్తును వ్యతిరేకించే ఆత్మ ఇప్పుడు లోకంలో పని చేయించున్నది. కానీ మీరు నా పిల్లలారా, మీరు దేవునికి చెందిన వారు, మీరు వారిని జయించి ఉన్నారు. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. మీరు జయించి ఉన్నారు. ఆ యొక్క సత్యం బట్టి మీరు జయించి ఉన్నారు. మీరు దేవునిలో ఉన్నారు, మీరు జయించి ఉన్నారు. ఆ వాక్యం మీలో ఉంది, మీరు జయించి ఉన్నారు. ఏ బిడ్డలైతే దేవుడిని తన వాక్యం ద్వారా తెలుసుకొని వాళ్ళ జీవితాలు కట్టుకుంటారో వాళ్ళు జయించిన వారుగా ఉంటారు. మీలో ఉన్నవాడు, ఏ సత్యం బట్టి అయితే మీకు దేవుని సంబంధం కలిగిందో, ఏ సత్యంను బట్టి అయితే దేవుడు మీలో నివసిస్తున్నాడో, ఏ సత్యం బట్టి అయితే మీకు దేవునికి సంబంధం కలిగి ఉన్నదో, దేవుని బిడ్డలారా, ఆ యొక్క సత్యము మిమ్మల్ని ఎక్కడి వరకు తీసుకొని వచ్చిందంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. వాడు మనల్ని జయించలేడు. ఎప్పుడైతే సత్యంను బట్టి మనం బ్రతుకుతామో, సత్యం బట్టి ఏది ఏమైనా, నేను అసత్యంను బ్రతకను, నేను సత్యం బట్టి బ్రతుకుతానని రూఢిగా, మొండిగా ఎవరైతే సత్యంను బట్టి బ్రతుకుతారో, దేవుని బిడ్డలారా, వాళ్ళలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక వీళ్ళని జయించేవారుగా నిలబెడతాడు. వాళ్ళు ఓడిపోయేవారుగా ఉండరు, పడిపోయేవారుగా వాళ్ళు ఉండరు. 1 యోహాను 5వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం వరకు కూడా ఇదే సిద్ధాంతం గురించి మాట్లాడుతాడు. దయచేసి ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఒక పదం వాడతాడు, లోకము అని పదం వాడతాడు. అంటే ఆ లోకము అనే పదముకు అర్థం ఏంటిదంటే లోకము నమ్మే సిద్ధాంతము. ఏ సాతానైతే లోకాన్ని నమ్మిస్తున్నాడో సిద్ధాంతము, ఆ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాడు. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. 4వ వచనము 5వ వచనం చదువుకుందాము. దేవునిలో పుట్టిన ప్రతి ఒక్కడు లోకమును జయించును. అంటే లోకము ఏ సిద్ధాంతంనైతే, ఏ బోధనైతే నమ్ముతుందో ఆ లోకమును, ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు జయించిన వారుగా ఉంటారు. దిస్ ఈస్ ద విక్టరీ దట్ హస్ ఓవర్కమ్ ద వరల్డ్. ఇగో ఈ లోకాన్ని జయించే జయం ఇదే. ఏంటి అది? మన విశ్వాసము. మన విశ్వాసం దేనిపైన ఉన్నది? సత్యం పైన ఉంది. సువార్త సత్యం పైన ఉంది. లోకం ఏం నమ్ముతుందో దానిపైన మన విశ్వాసం లేదు. మనం దేవునిలో పుట్టిన వారము, దేవునిలో జన్మించిన వారము, దేవునితో సంబంధము కలిగిన వారు, దేవుని యందలి విశ్వాసం కలిగిన వారము, ఆ యొక్క సత్యమును బట్టి బ్రతికే వాళ్ళము గనుక మనం లోకాన్ని, లోకంలో వాళ్ళు ఏ అబద్ధాలను అయితే నమ్ముతున్నారో, అసత్యంను నమ్ముతున్నారో, ఏ మోసంలో అయితే ఉన్నారో వాటిని మనము క్రీస్తునందలి విశ్వాసంతో జయించిన వారము. హూ ఇస్ ఇట్ దట్ ఓవర్కమ్స్? ఈ లోకాన్ని, లోకపు సిద్ధాంతాల్ని, వాళ్ళు నమ్మే నమ్మకాల్ని జయించిన వాడు ఎవరు? నాకు ప్రశ్న వేస్తున్నాడు 5వ వచనంలో. ఓన్లీ హీ హూ బిలీవ్స్ దట్ జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్.
యేసే ఆయన దేవుని కుమారుడు, దైవము, దేవుడు అని నమ్మేవాడే, వాని విశ్వాసమే లోకాన్ని, లోకపు సిద్ధాంతాన్ని జయించేటట్టుగా చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, సాతాను ఎన్నో రకాలుగా క్రైస్తవుల్ని మోసం చేస్తా ఉన్నాడు. ఒక రకంగా చూస్తే సాతాను ఏ సత్యంనైతే దేవుడు బయలుపరిచినాడో, ప్రత్యక్షపరుచుకున్నాడు, తాను మార్గం చూపించినాడో, ఆ యొక్క సత్యంలోనికి రాకుండా అసత్యంలో ఉండేటట్టుగా మభ్యపెట్టడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు, ఆ దురాత్మలను పంపిస్తున్నాడు, రకరకాలైన బోధ చేసే వాళ్ళని పంపిస్తా ఉన్నాడు, కొత్త కొత్త సిద్ధాంతాలు తెచ్చి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ నిజంగా దేవుణ్ణిలో జన్మించిన వారు, సత్యాన్ని ఎరిగిన వారు, సత్యమును బట్టి బ్రతికేవారు, వాక్యపు సత్యంలో నిలకడగా ఉన్నవారు వాటన్నిటినీ వాళ్ళు జయించేవారుగా ఉంటారు. వాళ్ళు పడిపోరు, తొట్టిల్లరు, వాళ్ళు కడ వరకు వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకుంటారు. కానీ వేరే వాళ్ళు అట్లా ఉండరు. రెండోది గమనించండి, దేవుడు బయలుపరిచే సత్యం వేరు. సత్యం అంటే మనము జనరల్గా మన వాడుక భాషలో అబద్ధము, సత్యము మనం మాట్లాడుతూ ఉంటాం కదా. సో నిజమైన దేవుని బిడ్డలు ఎటువంటి వెలుగులో నడుస్తారంటే, కేవలం వాక్యపు సత్యమే కాదు, వారి నోట్తో కూడా వాళ్ళు అసత్యమును పలకలేరు, అబద్ధంను కూడా వాళ్ళు పలకలేరు. ఎందుకంటే వాళ్ళు సేవిస్తున్న దేవుడు సత్యవంతుడు. అబద్ధము వాళ్ళలో ఉండడానికి వీల్లేదు. అందుకోసం లేఖనాలలో మనం చూస్తాము, స్పీక్ ట్రూత్ టు వన్ అనదర్, డు నాట్ లై టు వన్ అనదర్. మీరు అబద్ధాలు ఆడకండి. ఎందుకు అంటున్నాడంటే, ఆ అబద్ధానికి మూలము దేవుడు కాదు, దేవుని ఆత్మ కాదు, సాతాను అన్న సంగతిని మనము అర్థము చేసుకోవాలా. దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసాన్ని కడవరకు కాపాడుకోవాలంటే, నిత్య జీవంను పోగొట్టుకోవద్దంటే, జయించేవారుగా మీరు ఉండాలంటే, దేవుని యొక్క సత్యానికి దగ్గరగా ఉండండి. మీ హృదయంలో భద్రపరచుకోండి. మీరు అప్పుడు బలవంతులు అని దేవుడు పిలుస్తాడు. ఎందుకంటే మీరు దుష్టుని జయించి ఉన్నారు. మీలో దేవుని వాక్యము నిలిచి ఉన్నది కనుక మీరు దుష్టిని జయించి ఉన్నారు. దేవుడు మీకు ఇచ్చే గొప్ప రక్షణను సాతాను తీసుకొని వస్తున్న మోసాలకు చోటివ్వక, పడిపోక, తొలగిపోక మీరు కాపాడుకోవాల్సిందిగా నేను కోరుతా ఉంటున్నాను. దేవుని బిడ్డారా, మరలా నేను చెప్పవలసిన అవసరం లేదు. ఏది మీకు బోధించాలనో, ఏది మీకు తెలియచేయాలనో నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నా. మీరు నడుస్తారా లేదా అది మీ చేతిలో ఉంది. మీరు స్థిరులుగా ఉంటారా లేదా మీ చేతిలో ఉంది. కట్టుకుంటారా లేదా మీ చేతిలో ఉంది. దేవుని బిడ్డారా, మోసంలో ఉండాలన్నా మన చేతిలో ఉంది, వెలుగులో ఉండాలన్నా మన చేతిలో ఉంది. నిర్ణయించుకోండి ఎటువంటి బ్రతుకు మీరు బ్రతుకుతారు. నిర్లక్ష్యంగా ఉండకండి. ఎవరిలో అయితే దేవుని వాక్యం ఉండదో, ఎవరి హృదయాల్లో అయితే దేవుని సత్యం ఉండదో, ఎవరైతే వాక్యం బట్టి సత్యం బట్టి వాళ్ళు బ్రతకరో, శోధన దినంన వాళ్ళు పడిపోతారు. దుష్టుడు వచ్చిన వెంటనే పడిపోతారు, దేవుడిని విడిచిపెడతారు. ఏ దేవుడైతే వెంబడిస్తున్నారో దేవుడిని విడిచిపెట్టడానికి సంకోచించారు. ఎందుకంటే వాళ్ళలో కాపాడే వాక్యము లేదు కాబట్టి. మూడోది మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా మనం చూసినాము, దేవుల్లో జన్మించిన వారు పాపాన్ని జయించి పరిశుద్ధంగా బ్రతికేవారుగా ఉంటారని చూసినాము. దేవుల్లో జన్మించిన వారు ఏమని చూసినాం మనం, చెప్పండి. ఇప్పటి వరకు మనం చూసినాం కదా, సాతాను యొక్క అబద్ధాలను, మోసమును, అసత్యాన్ని జయించేవారుగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు. ఎందుకంటే దేవుని వాక్యము వాళ్ళు నిలిచి ఉన్నది. మూడోది, దేవుల్లో జన్మించిన వాళ్ళు లోకమును జయించేవారుగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ వాడుతున్న లోకము ఈ వచనంలో వేరు. ఇంతకు ముందు మనము చదువుకున్న ఈ వచనంలో ఉన్న లోకము వేరు. ఇక్కడ 5వ అధ్యాయంలో
4వ వచనము 5వ వచనంలో వాడబడిన ఈ లోకమును జయిస్తారు అంటే దాని అర్థం ఏంటిదంటే లోకంలో ఉన్న సిద్ధాంతము, ఆ కాన్సెప్ట్ కానీ, బిలీఫ్ని కానీ, ఆ నమ్మకాన్ని కానీ, వాళ్ళు దేన్ని నమ్ముతున్న దాన్ని వీళ్ళు జయిస్తారు. ఎందుకంటే విశ్వాసం క్రీస్తులో పెట్టినారు కాబట్టి వాళ్ళు జయించేవారుగా ఉంటారు. లోకంతో ఒకటి గారు, ఆ సిద్ధాంతంతో ఒకటి గారు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న లోకము వేరు. 1 యోహాను నిజంగా దేవుళ్ళో పుట్టిన వారు, నిజంగా దేవుళ్ళు జన్మించిన వారు, వారు లోకమును, లోకంలో ఉన్న సమస్తమును వాళ్ళు జయించేవారుగా ఉంటారు. 2వ అధ్యాయము 1 యోహాను 15వ వచనం నుంచి 17వ వచనం వరకు చూడండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడు? డు నాట్ లవ్ ద వరల్డ్, లోకమును మీరు ప్రేమించకూడి. అండ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఉన్న వేటిని కూడా మీరు ప్రేమించకండి. ఈ మాటలో ఎంతమంది క్రైస్తవులు ఈ దినం నిలకడగా ఉండగలుగుతారు చెప్పండి? ఎంతమంది మనస్సాక్షి నేరారోపణ చేయకుండా నేను ఇట్లా ఉన్నాను, నేను లోకమును ప్రేమించట్లేదు, లోకంలో దేనిని నేను ప్రేమించట్లేదు అని చెప్పగలిగిన వారు ఈ దినాలలో క్రైస్తవులు ఉన్నారా? ఒకవేళ చెప్పలేకపోతున్నామంటే ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఏ కారణంతో చెప్పలేకపోతున్నాము? ఒకవేళ చెప్పగలిగిన స్థితిలో రాగలిగితే ఏమేం మార్చుకోవాలి? అది ఎందుకు తలంచకూడదు? ఎందుకు మార్చుకోకూడదు? అటువంటి క్రైస్తవుడిగా నేను ఎందుకు కాకూడదు? ఒక కాలు లోకంలో పెట్టడము, ఇంకొక కాలు దేవుని రాజ్యంలో పెట్టడానికి ప్రయత్నం చేయడము, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని బిడ్డల్లాగా నటించడము, బయటికి వెళ్ళి లోకస్తుల్లాగా బ్రతకడము. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇఫ్ ఎనీవన్ లవ్స్ ద వరల్డ్, ఎవరైనా కానీ ఈ లోకముని కానీ, ఈ లోకంలో దేనినైనా కానీ ప్రేమించేవారుగా ఉంటే దేవుని ప్రేమ వారి యందు పరిపూర్ణము చేయబడదు. అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఆ ప్రేమలో వాళ్ళు నిలకడగా అనుభవించే తీరుగా దేవుని యొక్క ప్రేమ వాళ్ళలో నిలిచి ఉండదు అంటున్నాడు. అంటే ఎంతమంది దేవుని యొక్క ప్రేమ యొక్క అనుభవము మన హృదయాలలో కుమ్మరించబడ్డము, అటువంటి అనుభవంలోనికి ఎందుకు రాలేదు అంటే లోకపు ప్రేమను లోకమునన్నా ప్రేమించు. ఈ వాక్యంను బట్టి మనం ఏం చూడొచ్చు? లేకపోతే లోకంను జయించి, లోకంలో ఉన్న సమస్తమును జయించి తండ్రి ప్రేమనన్నా అనుభవించు. కానీ రెండు మీరు కలిగి ఉండడానికి వీలు లేదు. 16వ వచనంలో ఇంకా డీటెయిల్స్ ఇస్తా ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, లోకంను ప్రేమించద్దన్నాడు, లోకంలో దేనిని ప్రేమించద్దన్నాడు. కానీ లోకంలో ఏముంది? 16వ వచనంలో చూడండి, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఏమేముంది లోకంలో? శరీర ఆశ, ద క్రేవింగ్స్ ఆఫ్ సిన్ఫుల్ మ్యాన్, నేత్రాశ, ద లస్ట్ ఆఫ్ ఐస్, జీవపు డంబము, ద బోస్టింగ్ ఆఫ్ వాట్ హీ హ్యాస్ అండ్ డస్. గమనించండి, ఈ లోకంలో ఏమున్నా చెప్పాలా? మన శరీరము ఆకర్షించబడేవి ఉన్నాయి. కానీ దాన్ని జయించని వాడు నిజంగా దేవుళ్ళు జన్మించిన వాడు కాదు. ఈ శరీర ఆశలను, శరీర కోరికలను ఆకర్షించేదే లోకము. ఆస్వాదించండి, ఎంజాయ్ చేయండి, మీ కోరినట్లుగా బ్రతకండి, మీ శరీర కోరికలన్నీ తీర్చుకోండి. మీకు ఎవరు చెప్పడానికి వీల్లేదు, ఇది తప్పు అనడానికి వీల్లేదు, ఈ అబార్షన్ తప్పు అనడానికి వీల్లేదు. అది కరెక్టే. హోమోసెక్షువాలిటీ అది కరెక్టే. స్త్రీలు స్త్రీలతో సంబంధం కలిగి ఉండడము కరెక్టే. మీకు ఎవరు చెప్పడానికి వీల్లేదు. మీరు ఎంజాయ్ చేయండి. ఈ లోకంలో ఈ శరీరాశ, శరీరాన్ని తృప్తిపరిచేది లోకంలో ఉంది. కానీ దేవుడు మన శరీరాన్ని తృప్తిపరిచే వాగ్దానం చేయలేదు, ఆత్మను తృప్తిపరిచే వాగ్దానం చేసినాడు. లస్ట్ ఆఫ్ ఐస్, ఏది కనబడుతుంది మనకు కావాలా?
ఈ యొక్క కన్నులంట ఈ శరీరానికి ఒక దీపం లాంటిది. ఇదే చీకటిగా ఉంటే శరీరం అంతా చీకటిగా ఉంటుందని యేసుప్రభు పరిచయాలతో మాట్లాడుతూ అంటాడు. ఈ శరీరంతో మనం అంటే మనము హృదయంలో మోహపు చూపు కలిగి ఉంటే చాలు మనం వ్యభిచారం చేసిన వారం అనేసి యేసుప్రభు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే మోహపు చూపు ఎప్పుడు వస్తుంది, మోహం ఎప్పుడు వస్తుంది అంటే ఈ కళ్ళతో చూసినప్పుడే, ఆ కోరికలు వచ్చినప్పుడు ఆ చెడుతనంతో మనము పాపం చేసినట్లుగా మనము గ్రహించాలి. బోస్టింగ్ ఆఫ్ వాట్ హీ హ్యాస్ అండ్ వాట్ ఈస్ డస్. ఈ దినాలలో చాలా మంది నేను ఎవరో తెలుసా, నేను ఏం చేస్తున్నా తెలుసా, నాకు ఏముందో తెలుసా, ఆ నాకు ఎవరెవరితో పరిచయం ఉందో తెలుసా, నా ర్యాంక్ తెలుసా, నా పొజిషన్ తెలుసా, నేను ఎవరో తెలుసా. చాలా మంది క్రైస్తవులను సేవకులను మనం చూస్తూ ఉంటాం, నోరు తెరిస్తే వాళ్ళ గురించి డబ్బా కొట్టుకుంటా ఉంటారు, వాళ్ళ దగ్గర ఏముందో ఏం చేస్తారో. దేవుని బిడ్డలారా, నాకు అటువంటి వారంటే అస్సలు ఇష్టం లేదు. అటువంటి వారి మధ్యలో ఎక్కువసేపు నేను ఉండలేను. ఎందుకంటే దేవుని బిడ్డలు దేవుని గురించి ఎక్కువ మాట్లాడాలా, దేవుడు ఏం చేస్తున్నాడో మాట్లాడాలా, దేవుని కార్యాలు ఎంత గొప్పవో మాట్లాడాలా. వీరెంత గొప్ప వాళ్ళు చెప్పుకోవడం కాదు, వాళ్ళ దగ్గర ఏముందో చెప్పుకోవడం కాదు, ఏముందో చూపించుకోవడం. జీవపు డంబము, డంబము అది ఫేక్ లైఫ్. అది ఆ ఫేక్ లైఫ్ లో తృప్తి పడతా ఉంటారు కొంతమంది దేవుని బిడ్డలు సేవకులు. నా దగ్గర ఎంతమంది విశ్వాసులు ఉన్నారో తెలుసా, ఎన్ని సంఘాలు కట్టినో తెలుసా, ఎటువంటి సేవకులతో నేను తిరుగుతానో తెలుసా, నేను ఇది తెలుసా, నేను అది తెలుసా. కానీ ఆ పరలోకపు దేవునికి నువ్వు తెలుసా అనే ప్రశ్న అది అడుక్కోవాల్సిన అవసరం ఉంది. ఒక దైవజనుడు, ఒక సేవకుడు, ఒక విశ్వాసి తను తాను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించడానికి చూస్తాడు. మాటలలో వాళ్ళెంత గొప్ప వాళ్ళు మాట్లాడరు. ఆ వాళ్ళ గొప్పతనం బట్టి వాళ్ళు ఏం సంపాదించిండ్రో మాట్లాడరు. వాళ్ళు దేవుని యొక్క గొప్పతనం గురించి మాట్లాడతారు. దేవుని కృప ద్వారా వాళ్ళు ఏం పొందుకున్నారో దేవుణ్ణి హెచ్చించేటట్టుగా మాట్లాడతారు. కానీ ఈ యొక్క జీవపు డంబము కలిగిన వాళ్ళు ఒక ధర్ము తీసుకొని వాళ్ళు డప్పు కొట్టుకుంటా ఉంటారు, వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు, పరిసేలటువంటి వారు. అందుకోసమే మీరు ఏం చేసినను మనుషులు చూడాలని, మనుషుల మెప్పు కోసం మీరు ప్రార్థన చేసిన మనుషులు వినాలని ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసమున మనుషులు గుర్తించాలి మీరు ఉపవాసంలో ఉన్నారని. మీరు ఎవరికైనా సహాయం చేసినా మీరు అందరికి తెలిసేటట్టుగా సహాయం చేసేటట్టుగా అంటే మీరు ఏం చేసినాను మనుషులు గుర్తించేటట్టుగా డంబముగా బ్రతుకుతున్నారు, డప్పు కొట్టుకొని బ్రతుకుతున్నారు. మీకు ఇక మీదట రివార్డ్ లేదు, బహుమానం లేదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడైతే డప్పు కొడుతున్నారో ఆ డప్పు కొట్టుకున్నప్పుడు వినేటోళ్ళు చప్పట్లు కూడా కొడతారు కదా, ఇక వాళ్ళకి ప్రతిఫలం కలిగింది. జీవపు డంబము కలిగిన వారు వాళ్ళు కలిగిన ప్రతిఫలం కూడా పోగొట్టుకుంటారన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకోవాలి. కానీ దేవుడారా, ఇక్కడ గమనించండి, ఈ లోకంలో ఉన్న సమస్తము శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి మూలంగా పుట్టినవి కావు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ లోకంలో అయితే సాతాను పరిపాలిస్తున్నాడో, లోకనాథుడుగా పిలువబడుతున్నాడో, ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అని పిలువబడుతున్నాడు, వాడి మూలంగా పుట్టినవి. వాడు పోతాడు, ఈ లోకం కూడా గతించిపోబోతున్నది. కానీ దేవుని చిత్తము నెరవేర్చిన వాడే యుగ యుగములు ఉండును. దేవుని బిడ్డలారా, యుగ యుగములు ఉండాలని కోరుకుంటే ఈ లోకాన్ని మీరు జయించేవారుగా ఉండాలి. ఈ లోకంలో ఉన్న శరీరాశను జయించేవారుగా ఉండాలి, నేత్రాశను జయించేవారుగా ఉండాలి, జీవ కుటుంబమును మీరు జయించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ సాతాను మూలంగా ఈ లోకము ద్వారా అవి మీ దగ్గరకు వస్తున్నాయి. అది తండ్రి మూలంగా పుట్టినవి కాదు. తండ్రి మీకు ఇవన్నీ ఇస్తలేడు. శరీర కోరికలు తీర్చుకోండి అని చెప్పే దేవుడు కాదు ఆయన. నేత్రాశను బట్టి బ్రతికే బ్రతుకుమని చెప్పే దేవుడు కాదు ఆయన. జీవ పుడమంతో బ్రతుకుమని నేర్పించిన దేవుడు కాదు ఆయన. దాన్ని జయించమని నేర్పిస్తుంది. కానీ
దేవునిలో జన్మించిన వాడు లోకంలో జయిస్తాడు. లోకంలో ఏమేమైతే ఉందో వాటిని జయించేటట్టుగా ఉంటాడు. జ్ఞాపకం పెట్టుకోండి, 17వ వచనంలో ఈ లోకము దాని వైభోగం అంతా కూడా, ఆ కోరికలన్నీ కూడా గతించిపోబోతున్నాయి. దేవుని బిడ్డలారా, ఏది గతించిపోబోతుందో దాని మీద మీరు దృష్టి పెడతారా? ఏది చిరకాలం ఉండబోతుందో, నిత్యం ఉండబోతుందో దానిపైన మీ దృష్టిని కేంద్రించి మీరు ఉంటారా? ప్రశ్న వేసుకోండి. కానీ తండ్రి చిత్తం నెరవేర్చిన వాడు, దేవుని చిత్తం నెరవేర్చిన వాడే యుగ యుగంలో ఉంటాడన్న సంగతి నాకు యుగ యుగంలో ఉండాలన్నది కనుక నేను ఎట్లాంటి పరిస్థితులైనా కానీ ఈ నేత్రాశను, శరీరాశను, జీవపుడంబంను నేను జయించే వ్యక్తిగా ఉండాలి. ఈ లోకాన్ని నేను జయించకుండా ఆయన జీవంలోనికి, ఆ జీవంలో నేను నడవలేను. కనుక మీరు కూడా ఆ రీతిగా ఉండాలి. చివరిలోకి వచ్చినాము. ఈరోజు మనం ఏం చూసుకున్నాము? మరలా జ్ఞాపకం తెచ్చుకున్నాం. దేవునిలో పుట్టినవారు, దేవునితో సంబంధం కలిగిన వాడు, దేవునిలో జన్మించిన వాడు పాపాన్ని జయిస్తాడు. దేవునిలో పుట్టినవాడు, దేవునితో సంబంధం కలిగిన వాడు సాతాను యొక్క అబద్ధాలు, సిద్ధాంతాల్ని జయించేటట్టుగా ఉంటాడు. దేవుని వాక్యంలో నిలకడగా ఉంటూ సాతాను యొక్క సిద్ధాంతాల్ని, అబద్ధాల్ని జయించేవాడుగా ఉంటాడు. దేవునిలో పుట్టినవాడు ఈ లోకంలో ఏవేవైతున్నాయో వాటన్నిటినీ, ఆ కోరికలను జయించేవాడుగా ఉంటాడు. ప్రశ్న వేసుకోండి, మీరు నిజంగా దేవునిలో పుట్టినవారా? నిజంగా ఈ రీతిగా మీరు, నేను, మనము బ్రతుకుతున్నామా? ప్రశ్న వేసుకొని, పరీక్షించుకొని, పరిశీలించుకొని తిరిగి ఈ వాక్యం బట్టి మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాము. దేవుడు మీ అందరినీ బహుగా దీవించునుగాక. పార్ట్ 4 ఇక్కడ ముగించబడింది. దేవుని చిత్తమై దేవుడు మరలా అవకాశం ఇచ్చినట్లయితే మరలా 5వ భాగంలోనికి మనం వెళ్దాం. దేవుడు మీ అందరినీ బహుగా దీవించునుగాక. ఈ యొక్క వాక్యాలను మీరు వినడమే కాదు, నెమరు వేసుకోవడమే కాదు, నిజంగా ఇటువంటి బోధ మాకు అవసరము అనుకుంటే ప్రయాసపడండి. మీరు నేర్చుకొని ఇతరులకు నేర్పించండి. ఈ రికార్డ్ అయిన వీడియోస్ వేరే వాళ్ళతో పంచుకోండి. వాళ్ళని హెచ్చరించండి. మీరు సిద్ధపడే విధానము కరెక్ట్ కాదు, ఈ రీతిగా సిద్ధపడండి అని హెచ్చరించండి, పంపించండి, మాట్లాడండి, డిస్కషన్ చేయండి. ఏమి చేయని వారు ఉత్తి ఆదివారాలు మాత్రం ప్రత్యక్షం కాకండి. దేవుని బిడ్డలారా, ఆదివారం మనం వచ్చినప్పుడు ఎన్నో సాక్ష్యాలు చెప్పాలా. ఇగో వీళ్ళని బలపరిచినాము, వాళ్ళని సరి చేసినాము, ఇగో వీళ్ళని పడిపోతుంటే వాళ్ళని నిలబెట్టగలిగినాము, ఇగో తప్పుడు సిద్ధాంతాలు ఉంటే వాళ్ళని బలపరచగలిగినాము. మేము ఈ రీతిగా పంపించి, ఈ యొక్క వీడియోస్ పంపించి, ఈ యొక్క రికార్డింగ్స్ పంపించి వాళ్ళని బలపరచగలిగినాము. పని చేయండి, ప్రార్థన చేయండి. ఒక వైపున, ఇంకొక వైపున పని చేయండి. నెహెమ్యా ఒక వైపున ప్రార్థన చేస్తున్నాడు, ఇంకో వైపున తాపి పట్టుకొని పని చేస్తా ఉన్నాడు. అటువంటి ప్రాకారపు గోడలను కట్టే నెహెమ్యాలాగా తయారుగాండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. దానికంటే ముందు మీరందరూ జాగ్రత్త పడండి. తిరిగి జన్మించిన వారా కాదా పరీక్షించుకోండి, సరిదిద్దుకోండి. దేవుడు మీ అందరిని దీవించును గాక.